ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ముందుకు వచ్చిన విషయం ఏంటంటే తీసుకొచ్చేసా. ఇదేంటంటే బీ బ్లాంట్ బ్రాండ్ నేమ్ వచ్చి, ఇది వచ్చి హెయిర్ స్పా. ఇంట్లోనే మనం మనం ఏంటి పార్లర్స్కి వెళ్ళి హెయిర్ స్పా చేయించుకోవడానికే చాలా అమౌంట్ మనం ఖర్చు పెడతాం కదా. అంటే లైక్ 4000 5000. నేను రీసెంట్గా ఏం చేసుకోలేదు. 1 year దగ్గర అవుతుంది, 7 months అవుతుంది అనుకుంటా. హెయిర్ స్పా చేయించుకుందామని చేయించుకున్నాను. 3000 చేసుకున్నాను. ఒక 6 months పర్మనెంట్గా ఉండాలంటే 9500 అని చెప్పారు. బట్ ఎందుకులే అంత అమౌంట్ అనేసి ఆలోచించి వద్దనుకున్నా. ఇది నేను తెచ్చుకొని 3 months అవుతుంది. వీడియో చేద్దాం, తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా అని చెప్పి ఇప్పటిదాకా తీయలేదండి. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. దీన్ని ఓపెన్ చేసి ఎలా దీని ప్రాసెస్ ఏంటనేది మీకు చూపిస్తాను. ఈజీగా ఇంట్లోనే హెయిర్ స్మూత్నింగ్ ఎలా చేసుకోవాలి, లైక్ హెయిర్ స్పా ఎలా చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మీరు హెయిర్ని వాష్ చేసుకోవాలి. ఎలాగా? షాంపూతో అండ్ కండిషనర్తో. నేను షాంపూ కూడా బీ బ్లాంట్ షాంపూనే నేను యూజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి కండిషనర్ ఈ బ్రాండే. అది కూడా నేను ఇది స్పా తీసుకున్నది కూడా సేమ్ బ్రాండ్. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చి చాలా సింపుల్గా ఉంటుంది. ఇది జస్ట్ మనం ఎంతసేపు ఉంచుకోవాలంటే 5 to 10 minutes మ్యాక్సిమం, అంతే. ఏదైనా ఫంక్షన్స్ పార్టీస్ ఉన్నప్పుడు మనం పార్లర్కి వెళ్ళి చేసుకునేంత అవసరం ఏం లేదు. అంతంత అమౌంట్ ఖర్చు పెట్టక్కర్లేదు. ఇది జస్ట్ 349. దీని ప్రైస్ వచ్చి 349. ఇది ఒక్కటి వీక్లీ వన్స్ చేసుకున్నామంటే మన హెయిర్ చాలా బాగుంటుంది. పార్లర్కి వెళ్ళి చేసుకునే అవసరం కూడా ఉండదు. ఇది ఎలా చేసుకోవాలంటే, ఫస్ట్ మనము హెయిర్ని బాగా షాంపూతో వాష్ చేసుకున్న తర్వాత కండిషనర్ పెట్టి వాష్ చేసుకున్న తర్వాత ఈ క్రీమ్ ఫస్ట్ స్టెప్. 2 steps ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చి ఈ క్రీమ్ని హెయిర్కి మాస్క్ లాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత కింద క్యాప్ వచ్చింది. ఇది క్యాప్ అన్నమాట. అది క్యాప్ వచ్చి మనము పార్లర్కి వెళ్తే స్ట్రీమింగ్ పెడతారు కదా హెయిర్కి, ఇలా క్యాప్ లాగా పెడతారు కదా, అలాగా అది అవసరం లేకుండా ఈ క్యాప్ పెట్టుకుంటే ఈ క్యాపే మనకు స్ట్రీమింగ్ ఇస్తుంది అనమాట హెయిర్కి. ఓకేనా? ఇప్పుడు నేను అది ఎలా చేసుకుంటామో ఏంటనేది నేను మీకు అప్లై చేసుకొని మీకు చూపిస్తాను. నేను హెయిర్ వాష్ చేసుకున్నాను. ఇప్పుడు మనము క్రీమ్ అప్లై చేసుకుందాం. మాస్క్, ఇది మాస్క్ అన్నమాట. ఆల్రెడీ ఇక్కడ కట్ చేయడానికి ఇచ్చారు. చేయొచ్చు కదా, అలాగా చూసే కొద్ది పట్టుకో. ఇదిగోండి క్రీమ్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. దీన్ని అప్లై చేసి మీకు చూపిస్తాను హెయిర్కి. రూట్స్లోకి బాగా అప్లై చేసుకోవాలి. ఒక ప్యాకెట్ 1 time వస్తుందండి. మనము బాగా థిక్గా అప్లై చేసుకోవాలి. ఎవ్రీ రూట్లోకి వెళ్ళాలి. ఇలాగ మొత్తం రూట్స్ ఉంటాయి కదా, ఈ రూట్స్ మొత్తానికి వెళ్ళాలి. కొంతమంది డౌట్ ఏంటి, ఓన్లీ ఇక్కడ రూట్స్లోకే పెట్టాలా, హెయిర్ మొత్తం కూడా పెట్టుకోవచ్చా అనేది డౌట్ ఉంటుంది. హెయిర్ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చండి.
రెడీ పిండు ప్యాన్లోకి ఇదంతా. మొత్తం పిండి వేసుకోవాలి. చూడాలి కట్ చేయలేదు కిందకి క్యాప్ వస్తుంది. అప్లై చేసేది మీకు అది చేయాలా చెప్పాలా చెప్తాను. మొత్తం ఇప్పుడు అప్లై చేసేసుకున్నాం కదా, ఇందులో క్యాప్ ఉంది, చాలా వేడిగా వస్తుంది. పట్టుకుంటే ఒకసారి వేడి అనిపించట్లే కదా. ఇప్పుడు హెయిర్ అంతా మనం మొత్తం ఫోల్డ్ చేసుకొని ఫ్లక్కర్ పెట్టేసుకొని ముడేసేసుకొని అంతలా ఏం అక్కర్లేదు. జస్ట్ ఇలాగా చుట్టుకోవాలి. మరి మొత్తం స్టీమింగ్ రావాలంటే హెయిర్ మొత్తం కూడా ఇలా దగ్గరికి పెట్టుకోండి అంతే తప్పించి ఫ్లక్కర్ పెట్టేసి క్రీమ్ అదేంటి రబ్బర్ బ్యాండ్స్ పెట్టేసుకొని అంతా చెయ్యక్కర్లేదు. జస్ట్ దగ్గరికి ఇలాగా మొత్తం పెట్టేసుకోండి. ఒక దగ్గరికి పెట్టుకొని ఇదిగోండి క్యాప్. క్యాప్ ఇలా ఓపెన్ చేసి హెయిర్ మొత్తం కూడా లోపలికి పెట్టేసుకోవాలి ఇలాగా. అమ్మో చాలా వేడిగా వస్తుంది. ఇలాగ మొత్తం కూడా ఇలా పెట్టేసుకోవాలి. హెయిర్ ఏది కూడా గ్యాప్ లేకుండా రాకూడదు బయటకు అసలు. హెయిర్ ఇలా పెట్టి ఇలాగా 5 minutes ఇలా మసాజ్ చేస్తూ ఉండాలి హెయిర్కి. 5 minutes. అమ్మో చాలా వేడిగా వస్తుంది డాడీ, చాలా వేడిగా ఉంది. ఈ స్టీమింగ్ అంతా మొత్తం హెయిర్కి పట్టాలన్నమాట. ఒక 5 minutes ఇలా మొత్తం మసాజ్ చేస్తూ ఉండాలి హెయిర్కి ఇలాగా. మనం పార్లర్కి వెళ్ళే పని లేదండి. ఎంతోమంది వేలకు వేలు అసలు హెయిర్ స్పా అంటేనే మినిమం 2500 అబోనే ఉంటుంది. 2500, 700, 800 అలా 3000 అలా అబోనే ఉంటుంది. కానీ మనకు తక్కువ కాస్ట్కి చేసుకునేది అంటే ఇది జస్ట్ 349 పెట్టుకుంటే హ్యాపీగా మన హెయిర్ ఇంట్లోనే స్మూత్నింగ్ అయిపోతుంది, హెయిర్ స్పా అయిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇలా ఒక 5 minutes ఉంచుకుందాము. 5 to 10 minutes ఉంచుకుందాం. 5 minutes ఇంకా మోర్ దెన్ 3 minutes ఉంది. ఇలాగ మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఇది నేను ఫస్ట్ టైం ఎక్కడ చూసాను, నాకు ఎలా తెలిసింది అంటే ఫ్లిప్కార్ట్లో నేను మామూలుగా సెర్చ్ చేస్తూ ఉన్నా. ఇవి నేను ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ పెట్టుకుంటాను. బ్లూ బ్లాంట్ ఇది షాంపూ కానీ కండిషనర్ కానీ ఎప్పుడు కూడా
ఫ్లిప్కార్ట్లోనే యూజ్ చేస్తా. ఇది సర్చింగ్ చేస్తూ ఉంటే ఈ ప్యాకెట్ కనిపించింది అనమాట. ఏంటబ్బా అని చెక్ చేసా, మొత్తం దీని డీటెయిల్స్ అంతా చూశాను. చూసిన తర్వాత ఎందుకు మనం పార్లర్కి వెళ్ళి ఎందుకు చేయించుకోవడం, నేనే ఒకసారి ఇంట్లో ట్రై చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఆర్డర్ పెట్టి తీసుకున్నాను అనమాట. ఇంట్లోనే ఎలా ఉంటుంది ఏంటి అని చెక్ చేద్దాము. ఫస్ట్ టైం చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏం లేదు, హెయిర్ స్మూత్నింగ్ ఇంట్లోనే 5 minutesలో ఎలా ఉందో చూసేద్దాం అని చెప్పి చేస్తున్నా. అదే మనం పార్లర్కి వెళ్తే హాఫ్ డే, హెయిర్ స్పా అంటే ఖచ్చితంగా హాఫ్ డే అయిపోతుంది. అదే ఇంట్లో అయితే జస్ట్ 5 minutesలో అయిపోతుంది. అందుకని చెప్పి పార్లర్ కంటే ఇదే బెస్ట్ కదా, మనీ కూడా సేవ్ కదా. మనీ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, మన ఎనర్జీ, మళ్ళీ జర్నీ అన్నీ కూడా సేవ్ అవుతాయి. ఓన్లీ 350తో మనం ఇంట్లోకే తెచ్చుకొని ఇంట్లోనే 5 నిమిషాల్లో చేసుకునేదానికి ఎందుకండి అంత మనీ వేస్ట్ చేయడం, అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు 5 minutes అయిపోయింది. నేను హెయిర్ వాష్ చేసుకొస్తాను. హెయిర్ వాష్ చేసుకొచ్చిన తర్వాత హెయిర్ స్టైల్ ఎలా ఉందనేది మనం చూద్దాం. ఏంటంటే ఇప్పుడు హెయిర్ వాష్ ఎలా చేయాలా అని మీరు అనుకుంటారు కదా. ఈ క్యాప్ తీసేసిన తర్వాత నార్మల్గా ప్లెయిన్ వాటర్తో హెయిర్ వాష్ చేసేసుకోవడమే. మళ్ళీ షాంపూ, కండిషనర్ అవేమీ కూడా పెట్టక్కర్లేదు. జస్ట్ మనం వాటర్తో వాష్ చేసుకోవడమే, అంతే. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూసేద్దాం. హెయిర్ వాష్ అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు హెయిర్ కొంచెం వెట్గా ఉండగానే ఇదిగోండి, నేను చూసారా హార్ట్ ప్రాసెసింగ్ అనమాట. ఇప్పుడు మరి నేను హెయిర్ డ్రై చేసుకోవాలంటే వెంటనే డ్రై అయిపోదు కదండి. సో నేను డ్రైయర్తో హెయిర్ డ్రై చేసుకుంటాను కాబట్టి ఈ సిరం అనేది యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది హీట్ ప్రొటెక్షన్ అనమాట, హీట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సో అందుకని నేను ఇది స్ప్రే చేసుకుంటున్నాను. అబ్బా, ఇప్పటిదాకా బయట వీడియో తీసింది కదా, లోపలికి వచ్చింది ఏంటి అనుకున్నారా? బయట అంతా చాలా డిస్టర్బెన్స్గా ఉంది ఫ్రెండ్స్, అందుకనే లోపలికి వచ్చేసి వీడియో తీస్తున్నాను అనమాట. ఓకేనా, మనం డ్రై చేసుకుందాం హెయిర్ని. చూసారు కదా ఫ్రెండ్స్, చూడండి హెయిర్ ఎంత స్మూత్గా, ఎంత మంచిగా అయిందో. ఇలాగా ఈజీగా ఇంట్లోనే 5 minutesలో హెయిర్ స్మూత్నింగ్ చేసుకోవచ్చు. ఇలాగా ఖచ్చితంగా పార్లర్కి వెళ్ళే అవసరం లేదు, అంత మనీ వేస్ట్ చేసే అవసరం లేదు, ఎనర్జీ వేస్ట్ చేసే అవసరం లేదు, జర్నీ చేసే పని లేదు, ఛార్జెస్కి అమౌంట్ పెట్టే పని లేదు. అన్ని విధాలుగా చాలా సేఫ్గా ఇంట్లోనే 5 minutesలో 350 రూపీస్, ఓన్లీ 350 రూపీస్ పెడితే చూడండి ఎంత బాగుందో. 350 రూపీస్కి ఎంత మంచిగా ఎక్కడన్నా దొరుకుతుందండి. నేను ఫస్ట్ టైం పెట్టుకున్నా, చాలా ఎగ్జైటింగ్గా ఉంది. వావ్ అనిపించింది ఒకటేసారి ఈ హెయిర్ని చూస్తే. చూడండి ఎంత బాగుందో, అసలు చాలా బాగుంది, అసలు చాలా నచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.